డాక్టర్ కె రామలక్ష్మి గారి నవల మనసుకో తోడు మూడవ భాగం వినబోతున్నారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాక్సీ దిగి ఆ హాస్పిటల్లో అడుగు పెడుతుంటే కళ్ళు తడయ్యాయి సుగుణకు. పిలుపు రాగానే వాసంతి, సుగుణ, చంద్ర ముగ్గురు డాక్టర్ సరస్వతి రూంలోకి వెళ్లారు. వీరెందుకొచ్చారిప్పుడు అన్నట్లు డాక్టర్ అదోలా చూస్తూ వారిని కూర్చోమంది. విషయం గ్రహించినట్లుగా తలుపు దగ్గరకు వేసి నర్స్ వెలుపలికి వెళ్ళిపోయింది. సుగుణ, చంద్ర డాక్టర్ కాళ్ళకి దండం పెట్టి వచ్చి కూర్చున్నారు. ఇది ఏమాత్రం ఊహించని డాక్టర్ కొంచెం ప్రసన్నురాలైంది. మేడం గారు, వాసంతి నాకంతా చెప్పింది. మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు. నా బిడ్డకు తల్లిని ఇచ్చారు. మీరు చేసిన సహాయం జన్మజన్మలకు నేను మర్చిపోను. ఆపుకోలేక ఏడ్చేసింది సుగుణ. నాకు కూడా భార్యనిచ్చారు. చెమర్చిన కళ్ళు అద్దుకొని పాపను డాక్టర్కు నమస్తే చెప్పమన్నాడు చంద్ర. ఆ అమ్మాయి షేక్ హ్యాండ్ కోసం అన్నట్లుగా డాక్టర్ అమ్మకు చేయి అందించింది. ఆ చేయి అందుకోగానే ఆ అమ్మాయి తల్లి లేని బిడ్డ కానందుకు డాక్టర్ మనసుకు కొంచెం నెమ్మది కలిగింది కాబోలు. ఇప్పుడు హెల్త్ బావుందా అని సుగుణను పరామర్శించింది. బాగుందన్నట్లు తలూపింది సుగుణ. మీకు థ్యాంక్స్ చెబుదామనే వచ్చాం మేడం అంటూ మరోసారి నమస్కరించి చంద్ర, సుగుణ వెలుపలికి వెళ్లారు. వారితో పాటు లేచిన వాసంతి తలుపు బోల్టేసి వచ్చి డాక్టర్ ఎదురుగా కూర్చుంది. ఇప్పటి వరకు చేసింది చాలదా అన్నట్లు చూసింది డాక్టర్ సరస్వతి. మేడం, ఆ దినం నా బిహేవియర్ మీకు హార్ష్గా అనిపించుండొచ్చు. నా డ్యూటీ ప్రకారమే అయితే కేసు బుక్ చేయాలి. సుగుణ ట్రీట్మెంట్కు అవసరమయ్యేంత మనీ నా వద్ద ఉండి ఉంటే ఆ డబ్బు కోసం మీ వద్దకు వచ్చేదాన్ని కాదు. అయితే అప్పుడు మాత్రం మీరు కోర్టుకు వెళ్ళేవారు. సుగుణ తన ఫ్యామిలీకి ముఖ్యం కనుక మనీ కోసం మీ వద్దకొచ్చాను. మీరు నా మాటకు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మనీ ఇవ్వడమే కాకుండా స్కానింగ్ కూడా స్టాప్ చేసినందుకు కేసు పెట్టే విషయం డ్రాప్ చేసుకున్నాను. సుగుణ ఫీజు పోగా మిగిలిన ఈ అమౌంట్ మీకు తిరిగిస్తున్నాను అంటూ మనీ ఉంచిన కవర్ని తీసి టేబుల్పై పెట్టింది వాసంతి. డాక్టర్ ఆత్మవిమర్శ చేసుకుందేమో. వాసంతి డ్యూటీ మైండ్నెస్ అర్థమైంది. ఇంతవరకు ఆమె మనసులో వాసంతి పైనున్న కోపం కాస్త తగ్గింది. ఆమెకిక పిల్లలు కలగరు. నా వలన ఆమెకి అన్యాయమే జరిగింది. దానిని మార్చలేను కదా. ఈ మనీ సుగుణకే ఇచ్చేయండి. అందుకు ఇది ఆమెకు నేను ఇచ్చే కాంపెన్సేషన్ అని అనుకోండి. డాక్టర్ మాటలకు వాసంతి ముఖం ప్రసన్నమైంది. ఇంకో విషయం డాక్టర్, ఇంతకుముందు మీ నర్సింగ్ హోంలో స్వర్ణలత అనే అమ్మాయి చనిపోయింది కదా. ఆ మాట వినగానే డాక్టర్ ముఖం వెలవెలబోయింది. ఆ అమ్మాయి మీ వలన చనిపోలేదని, తనే మీ నర్సింగ్ హోంలో సూసైడ్ చేసుకుందని, ఆ విషయంగా మిమ్మల్ని బెదిరించి ఇంతకు ముందున్న ఎస్ఐ డబ్బు తీసుకెళ్లాడని తెలిసింది. మీరు చేయని తప్పుకు మా డిపార్ట్మెంట్ వారి వలన మీరు బాధపడ్డారు, నష్టపోయారు కూడా. ఆ విషయంగా నాకు చేతనైనంత వరకు మీకు జస్టిస్ చేయడం నా డ్యూటీ. ఇందులో నేను సక్సెస్ కావాలని నన్ను ఆశీర్వదించండి. నేను కూడా మీ బిడ్డలాంటి దాన్నే అనుకుని నా వలన మీకు బాధ కలుగుంటే క్షమించండి అంది. డాక్టర్ మదిలో అంతవరకు వాసంతి పట్ల మిగిలున్న వ్యతిరేకత, కోపం అంతా క్షణంలో మాయమై ఆ స్థానంలో ఆత్మీయత, ఆప్యాయత చోటు చేసుకున్నాయి. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. ఒక విషయం చెప్తారా? మా నర్సింగ్ హోంలో జరిగిన ఇన్సిడెంట్స్కు సంబంధించిన క్లిప్పింగ్స్ మీకు ఎలా వచ్చాయో తెలుసుకోవచ్చా? మేడం, అది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది వాసంతి. యూపీ కంప్లైంట్ ఇనిషియేషన్ వలన ఫీటస్ సెక్స్ డిటర్మినేషన్ కేసెస్ విషయంగా డాక్టర్ సరస్వతిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి తన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డేవిడ్ ముందుగా ఆమె నర్సింగ్ హోమ్కు కరెంట్ కట్ చేయించి లైన్ చెక్ చేసే వారిలా మెకానిక్ని నర్సింగ్ హోమ్కు పంపి లేటెస్ట్ సీసీ కెమెరాను ఎవరికీ తెలియకుండా నర్సింగ్ హోంలో అరేంజ్ చేయించాడు. అయితే సుగుణ తనతో చెప్పినట్లు ఆమె అమ్మగారింటికి వెళ్లకుండా అప్పటికే సరస్వతి నర్సింగ్ హోంలో అబార్షన్ కోసం చేరిందని తను ఎంత మాత్రం అనుకోలేదు. తిరుపతి హాస్పిటల్లో ఉన్న సుగుణ పరిస్థితి తెలిసిన తర్వాత మళ్లీ ఆ సీసీ కెమెరాను డిస్కనెక్ట్ చేయించి చెక్ చేయడంతో డాక్టర్ సరస్వతి తనకు పట్టుబడి సుగుణ బతికింది. వాసంతి,
యు ఆర్ సూపర్ అనుకుంటూ తన ప్లాన్ ఇంకో విధంగా యూజ్ అయినందుకు తనను తనే అభినందించుకుంది. నర్సింగ్ హోమ్ నుండి వెలుపలకొచ్చి టాక్సీ ఎక్కగానే పాప దివ్య వాసంతి చెయ్యి పట్టుకుని థ్యాంక్స్ ఆంటీ అంది. ఎందుకమ్మా దివ్య? ఆశ్చర్యపోయింది వాసంతి. నీవు పోలీస్ వంట కదా, నీవు గన్తో కాల్చేస్తావని నర్స్ భయపడి అమ్మకు ఇప్పుడు ఇంజెక్షన్ వేయలేదని డాడీ చెప్పాడు. అందుకే అమ్మకి ఇప్పుడు జ్వరం రాలేదు. యు ఆర్ గ్రేట్ ఆంటీ. పాప కళ్ళలో ఆశ్చర్యం. ఏమిటి విషయం అన్నట్లు నవ్వుతూ చంద్రకేసి చూసింది. వాసంతి గారు, మీ వల్లనే మేమందరము కలిసి మళ్ళీ మా ఇంటికి వెళుతున్నాం. మీరు ఎస్ఐ అని నిన్ననే సుగుణ చెప్పగా నాకు తెలిసింది. పోలీస్ అంటే నాకు ఇష్టం లేదు, పైగా కోపం అసహ్యం కూడా. అందుకేనేమో మీరు ఏదో ఆఫీస్లో క్లర్క్ అని సుగుణ నాతో అబద్ధం చెప్పింది. ఎస్ఐగా ఉన్న మీరు ఇంత జనరస్గా ఉంటారని నేను అనుకోలేదు. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేనిది. థ్యాంక్ యూ సో మచ్. చంద్రస్వరంలో కృతజ్ఞత తొణకిసలాడింది. చెమర్చిన కళ్లను తుడుచుకుంది సుగుణ. ప్రతి డిపార్ట్మెంటు, ప్రతి జాబు మంచివే చంద్రగారు, కాకపోతే దాన్ని యూజ్ చేసే పద్ధతిని బట్టి ఉంటుంది అంటున్న వాసంతి వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు చంద్ర. వాళ్ళని ఇంటి వద్ద డ్రాప్ చేసి టాక్సీలో తన క్వార్టర్స్కి వెళ్ళిపోయింది వాసంతి. వద్దమ్మా వద్దు. ఎవడో మాకు సంబంధం లేనోడు కాగితం రాస్తే మా పరువు తీస్తానంటే ఎట్లా? మేమీ ఊర్లో తలెత్తుకుని తిరగాలా వద్దా? ఇంత అపవాదు వస్తే రేపు మిగిలిన నా 2 బిడ్డలకు పెళ్లి సంబంధాలు వస్తాయా? అలా చేస్తే నా బిడ్డేమైనా బతికొస్తుందా? ఆ విషయం ఇంక తిరగతోడద్దు. అదే మాట గవర్నమెంటోడికి కాగితం రాసి పంపు. రంగమ్మ అలా అంటుందని ఊహించని వాసంతి తెల్లబోయింది. పోస్ట్మార్టం చేసే మెడికల్ టీం మధ్యాహ్నం వస్తుంది. ఇక్కడ పోస్ట్మార్టం చేయించడానికి ఏర్పాటు చేయాలి కనుక పరమేశంతో ముందుగా వచ్చిందామె. కవర్ని చూపించి, ఇది గవర్నమెంట్ ఆర్డర్, నాది కాదు. ఎవరు వద్దన్నా వాళ్లను జైలుకు పంపిస్తారు అంటూ నచ్చజెప్పింది వాసంతి. మన రామూర్తయ్యతో చెప్పిరా అయ్యా, ఆయనేం చెబితే అట్లా చేద్దాం అంది రంగమ్మ తన భర్తతో. రామ్మూర్తయ్య అంటే? మా అమ్మ మా నాయన ఆయన ఇంట్లోనే పనిచేస్తారు. ఆయనతో మేం కూడా మాట్లాడతాం, పద అంటూ రంగమ్మ భర్త వెంట వెళ్ళింది వాసంతి. వాళ్ళు వెళ్లేటప్పటికి ఆయన టీవీ చూస్తున్నాడు. తనను తాను అతనికి ఇంట్రడ్యూస్ చేసుకుంది. పని మనిషి లక్ష్మమ్మ అందరికీ కాఫీ తెచ్చిచ్చింది. చెప్పమ్మా, ఏమిటి విషయం? పరామర్శలు అయ్యాక అడిగాడు రామ్మూర్తి. ఈ ఊరమ్మాయి స్వర్ణలత మరణంపై అనుమానంగా ఉందంటూ పోస్ట్మార్టం చేయించమని గవర్నమెంట్ నుండి మాకు ఆర్డర్ వచ్చిందండి. అందుకు ఒప్పుకోవడం లేదు వీళ్ళు. మీరు నచ్చచెప్పి మాకు సహకరిస్తారని మీ వద్దకొచ్చాం అంటూ వివరించి చెప్పింది. ఇంతలో రంగమ్మ ఉరుకున పరుగున అక్కడికి వచ్చింది. ఇదిగో అయ్యా, ఓ పోలీసమ్మా, నా బిడ్డ గురించి ఇదీ సంగతి అని ఎవరికి తెలిసినా నేను ఈ ఇంటి ముంగిటే కిరసనాయిలతో కాల్చుకుని చచ్చిపోతా. నా బిడ్డల మీదొట్టు అంది ఏడుస్తూ. కాసేపు ఆలోచించి రామ్మూర్తి, ఇదిగోమ్మా, నాకు ఐడియా వచ్చింది. మీ అసిస్టెంట్లు యూనిఫామ్ వేసుకుని వచ్చారు కదా, అందరికీ పోలీసులు వచ్చారని తెలుస్తోంది. ఎవరో నక్సలైట్లు బల్లోళ్ల బాయి వద్ద బాంబులు పెట్టారని, వాటిని తీయడానికి పోలీసులొచ్చారని, బాంబులు పేలితే ప్రాణాపాయం కలగవచ్చని, అందుకే ప్రజలెవరూ అటువైపు వెళ్లరాదని దండోర వేయిద్దాం. అక్కడికి వెళ్లే తోవలో కాపలా పెట్టేద్దాం. మీ పనంతా 1 గంటలో అయిపోతుందంటివి కదమ్మా. అంతా అయ్యాక ఎవరికీ అనుమానం కలగకుండా అక్కడ మునుపటిలా సర్దించేయండి. రంగమ్మ, ఇందుకు నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు అక్కడే ఉన్న రంగమ్మను. ఏం చేస్తావో అయ్యా, ఎవరికీ తెలియకూడదు అంతే గట్టిగా అంది రంగమ్మ. పోస్ట్మార్టం చేసే చోటికి వాసంతి కూడా తన సిబ్బందితో వెళ్ళింది. పోస్ట్మార్టం ముగించి అటు నుండి అటే మెడికల్ టీం వెళ్ళిపోయాక వాసంతి రామ్మూర్తికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళడానికి అతనింటికి వెళ్ళింది. మాటల మధ్యలో, ఇన్ని నెలల తర్వాత పోస్ట్మార్టం చేస్తే ఏం తెలుస్తుందమ్మా, శవం కుళ్ళిపోయి ఉంటుంది కదా అడిగాడు రామ్మూర్తి. తల్లి బిడ్డల ఎముకలను తీసి పరీక్ష కోసం సెంట్రల్ ల్యాబొరేటరీకి పంపిస్తారు. అక్కడ DNA పరీక్ష చేస్తారు. ఆ అమ్మాయి గర్భవతి కావడానికి ఎవరు కారణం అని అనుమానిస్తామో వారి రక్తం తీసి అదే ల్యాబ్కు పంపించే ఏర్పాటు చేస్తారు. ఆ రక్తాన్ని అక్కడ DNA పరీక్ష చేసి
ఆ బిడ్డ తండ్రి ఎవరో కనిపెట్టగలరు. మైనర్ అమ్మాయి స్వర్ణలతకు అన్యాయం చేసి తన చావుకు ఎవరు కారణమైనారో తెలిసిపోతుంది, వివరించింది వాసంతి. అలాగా, అది మంచి పనే. ఎలాగైనా ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరని, రిజల్ట్ ఏది వచ్చినా అది రంగమ్మ వాళ్లకు మాకు తప్ప ఎవరికీ తెలియనీయకూడదమ్మా. రామ్మూర్తి మాటకు అలాగే నందామే. ఇంతలో సెల్ ఫోన్ రింగ్ అవ్వగా ఆన్ చేసి, హలో, వాసంతి హియా అంటూ అవతలకి వెళ్ళి ఫోన్లో మాట్లాడడం ముగించి వచ్చి కూర్చుంది. ఏందమ్మా, నీ పేరు వాసంతా అంది లక్ష్మమ్మ అపురూపంగా చూస్తూ. అవును లక్ష్మమ్మ, ఏం బాగాలేదా నవ్వింది వాసంతి. ఎందుకు బాగాలేదమ్మా, మా అమ్మాయి పేరెట్టుకున్నావు, చల్లగా ఉండమ్మా అంది లక్ష్మమ్మ సంభ్రమంగా చూస్తూ. మీ అమ్మాయి గారంటే? మీదే ఊరమ్మా? తల్లి తండ్రి ఏం చేస్తుంటారు? మాట మారుస్తూ అడిగాడు రామ్మూర్తి. ఈ సొసైటీ విచిత్రమైనది. మీకెవరూ మగదిక్కు లేరని తెలిస్తే చాలామంది సహాయపడ్డానికి ముందుకు రారు, కానీ తక్కువ చేసి చులకనగా చూడ్డానికి, వీలుంటే హాని చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే మీ తండ్రి మిలిటరీలో ఉన్నాడని చెబితే మంచిది. ఒకప్పుడు తనకు తన తల్లికి సలహా ఇచ్చాడు జార్జి. మా ఫాదర్ మిలిటరీలో ఉన్నాడు, మా మదర్ స్కూల్లో అటెండర్గా వర్క్ చేస్తోంది అని వాసంతి లేచి నిలబడింది వెళ్ళడానికన్నట్లు. బొట్టు పెట్టడానికి కుంకుమ భరణ తెచ్చింది లక్ష్మమ్మ. మేం క్రైస్తవులం లక్ష్మమ్మ, బొట్టు పెట్టుకోరాదు, సరేనా అని. థ్యాంక్స్ అండి, ఇక వెళ్ళొస్తాం. దగ్గరికి వచ్చి నమస్కరించిన వాసంతిని కూర్చునే చెయ్యెత్తి ఆశీర్వదించాడు రామ్మూర్తి. అప్పుడు ఆమెకు అతని కుర్చీ పక్కన వాకర్ కనిపించింది. అతను వికలాంగుడని అర్థమై, అయ్యో పాపం రామ్మూర్తి అనుకుంది వాసంతి. నీలాంటి సిన్సియర్ ఎఫిషియెంట్ పీసీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మాకు ఈ స్టేషన్కి కూడా ఒక విధంగా లోటే. అయితే నువ్వు వెళుతున్నది మా ఊరే అయినందుకు సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ డేవిడ్ అంటూ అతని పక్కనే ఉన్న రఫీని చూసి, రఫీబాయ్, నీకిదే ఫస్ట్ పోస్టింగ్ అయినందున ఈ స్టేషన్, ఈ ఊరు, మేము నీకెప్పటికీ గుర్తుండిపోతాం. ఎఫిషియెంట్ అండ్ సిన్సియర్ వర్క్తో త్వరలోనే డేవిడ్ కంటే నీవు ఓ స్టెప్ పైనే ఉంటావని ఆశిస్తాను. ఆల్ ది బెస్ట్ అంది వాసంతి. డేవిడ్కు ఫేర్వెల్ పార్టీ స్టేషన్లోనే అరేంజ్ చేసింది. సెండ్ ఆఫ్ తీసుకొని డేవిడ్ గేటు ముందుకొచ్చాడో లేదో, సార్ సార్ అంటూ పరిగెత్తుకొచ్చాడు చిరంజీవి. ఏమోయ్ ఇలా వచ్చావు అంటూ పరామర్శించాడు డేవిడ్. మీతో మేడంతో మాట్లాడాలండి. చూడు, నేను ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతున్నా. నా బదులు ఈ కొత్త సార్ ఉంటారు, రఫీ. ఇతని కేసు విషయం చూడు, పనుంది, వస్తాను అంటూ వెళ్ళిపోయాడు డేవిడ్. విషయం తెలుసుకుని లోపలికెళ్ళి వాసంతిని పర్మిషన్ అడిగి చిరంజీవిని ఆమె వద్దకు తీసుకెళ్లాడు రఫీ. నమస్తే మేడం, నేను ఆ పర్సన్ని చూశాను ఎగ్జైట్ అయిపోతూ అన్నాడు చిరంజీవి. ఎవరిని? అతన్నే, ఆ దినం మాతో పాటు ఆటోలో ఉన్నతన్ని. ఈజ్ ఇట్ అంటూ ఆశ్చర్యపోయింది. నన్ను మీరు స్వర్ణలత కేసులో అనుమానిస్తున్నారు, అందుకు భయపడ్డాను. ఆ ఆటో డ్రైవర్ గుర్తులేడు, కానీ నాతో పాటు వచ్చిన అతను గుర్తున్నాడు. నేను తప్పు చేయలేదని మీకు నిరూపించాలంటే ఆ రాస్కెల్ దొరకాలి. అందుకే టౌన్లో ఉన్న అన్ని పబ్లిక్ ప్లేసెస్లో అతని కోసం వెతుకుతూనే ఉన్నాను. 4 రోజుల క్రితం అతను బస్టాండ్లో కనిపించాడు. కనిపిస్తే ఏం చేశావు? టెన్షన్ ఆపుకోలేకపోయింది వాసంతి. నేనొక్కడనే ఏం చేయలేను కదా. పోలీస్ స్టేషన్కు ఫోన్ చేద్దామంటే మీరొచ్చే వరకు అతను అక్కడే ఉంటాడని నమ్మకం లేదు. అందుకే అతన్ని ఫాలో అయ్యాను. అతను బస్ ఎక్కితే అదే బస్ ఎక్కి అతను దిగిన చోటే దిగాను. ఈ ఊరికి 20 కిలోమీటర్ల దూరంలో క్రాస్ అనే చోట కొత్తగా కడుతున్న ఒక బిల్డింగ్లోకి వెళ్ళిపోయాడు. అది ఎవరో డాక్టర్ ఆసుపత్రి కోసం కట్టిస్తున్న బిల్డింగ్ అని, అతనక్కడ వాచ్మెన్గా ఉన్నాడని, అతని భార్య కూడా అక్కడే అతనితో ఉందని తెలిసి అతనిక ఎక్కడికి వెళ్ళడనే ధైర్యంతో తిరిగొచ్చేశాను. శభాష్ చిరంజీవి, సినిమాలో చిరంజీవిలానే హీరో చేయాల్సిన పని ఒకటి చేశావు. రఫీ, నేను క్యాంప్కి వెళుతున్నాను కదా, నేనొచ్చాక చిరంజీవి చెప్పిన అడ్రస్కు ప్రసాద్తో వెళ్ళి ఆ పర్సన్ని స్టేషన్కి తీసుకురండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది వాసంతి. ఎలా మేనేజ్ చేశావు? ఆశ్చర్యంగా అడిగింది వాసంతి. మీరు చెప్పినట్లే చేశానండి. నేను ప్రసాద్ అతనింటికి వెళ్ళాం. నీపైన కంప్లైంట్ వచ్చింది.
ఎస్ఐ గారు నిన్ను స్టేషన్కు తీసుకురమ్మన్నారు. బండిపై తీసుకెళ్ళి మేమే నిన్నిక్కడ దింపేస్తాం. నీవు రానన్నావంటే చేతికి ఈ సంకెళ్ళు తగిలించి అందరూ చూసేలా బలవంతంగా తీసుకెళ్తాం అని కప్స్ చూపించి హెచ్చరించాం అన్నాడు రఫీ విజయానందంతో. ఎక్సలెంట్ రఫీ, అతన్ని తీసుకురా. షాక్ కొట్టినట్లయింది వాసంత్కి. అతడు ఆనాడు రైల్వే స్టేషన్ వద్ద యాసిడ్ బాటిల్తో తనను బెదిరించిన క్రిమినల్ ఇలా ఎందరమ్మాయిల జీవితాలను నాశనం చేశాడో. యూనిఫామ్లో ఉన్న తనని అతను గుర్తుపట్టలేదని గ్రహించింది. నీ పేరు, ఊరు, వివరాలు చెప్పు. సదానందం. అందరూ సదా అని పిలుస్తారు. ఆ వివరాలన్నీ డేవిడ్ నోట్ చేశాడు. చిరంజీవిని లోపలికి పిలిపించింది. 6 నెలల క్రితం ఇతను నీతో కలిసి ఆటోలో చిట్టికొండ వాటర్ ఫాల్స్కి వెళుతుంటే అప్పుడు అతనితో ఉన్న ఓ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారని, నువ్వు ఆటో డ్రైవరు కలిసి అతన్ని అక్కడే వదిలి పరారయ్యారని, మీకు ఆ కిడ్నాపర్లకు సంబంధం ఉందేమో విచారించాలని మాకు కంప్లైంట్ ఇచ్చాడు. ఇందుకు నీ సంజాయిషి ఏంటి? అతని కళ్ళలో ఆందోళన తొంగి చూసింది. నిజం చెప్పు సదా, అప్పుడు ఎంతో కొంత హెల్ప్ చేయడానికి వీలవుతుంది. మీరు చెప్తుంటే గుర్తొచ్చిందమ్మా. అయితే ఇతడే అతడని గుర్తులేదు. ఆ ఆటోలో నేను కూడా ఒక ప్యాసింజర్ని. ఎవరో 2 మగాళ్ళు ఆటోని ఆపి ఆ అమ్మాయిని లాక్కెళ్ళి కారులో తీసుకెళ్ళిపోయింది నిజమే. ఇతను ఆటో దిగేశాడు. పోలీసులు వస్తే అనవసరంగా కేసులో ఇరుక్కుంటానని భయమేసి ఆటో అతనితో వెళ్ళిపోయానమ్మా, అంతే. సదా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇంతకు ముందు నీ నుండి తప్పించుకున్న ఒక లేడీ నీ ఫోటోతో సహా ఇక్కడ పోలీస్ స్టేషన్లో నీ పైన కంప్లైంట్ చేసింది. ఇది చూడు అంటూ వాసంతి సెల్ ఫోన్ ఆన్ చేసి ఆ దినం అతడు తనను బెదిరిస్తుంటే రికార్డ్ చేసింది డేటు, టైంతో సహా చూపించింది. అందులో మాటలు కూడా రికార్డ్ అయ్యాయి. అతని ముఖం పాలిపోయింది. అంటే డబ్బు కోసం ఆటో వాడితో కుమ్మక్కై నువ్వు లేడీస్ని మోసం చేసి ఎవడో దగుల్బాజీ వెదవుకు అమ్మేస్తున్నావన్నమాట, అవునా? అతని శరీరంలో వణుకు పుట్టి భయంగా వాసంతికేసి చూడసాగాడు. మేం పోలీసోళ్ళం. అనుమానం వచ్చిందంటే నేరగాడు పాతాళంలో దాక్కున్నా కనిపెట్టేయగలం. నువ్వు ఎక్కడి నుండో బతకలేక ఈ ఊరికొచ్చావు. ఇక్కడ తలదాచుకున్నావు. అటువంటి ఈ ఊరికి ద్రోహం చేస్తున్నావు కదా. తీక్షణంగా ఉంది వాసంతి స్వరం. అమ్మా, అప్పుడెప్పుడో నాకు ఏ పని దొరక్క ఆటోవాడు ఐడియా ఇస్తే ఇలాంటి తప్పులు కొన్ని చేశాను. అది నిజంగా నీళ్లబాటిలేనమ్మా. యాసిడ్ అని చెప్పి బెదిరించాను. ఏములబేడు రామ్మూర్తయ్య గారు క్రాస్ వద్ద కడుతున్న బిల్డింగ్లో వాచ్మన్గా పనిచ్చినాడు. అప్పటి నుండి అటువంటి వాటి జోలికి పోవడం లేదు. మా అమ్మ మీదొట్టు, కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు. ప్రస్తుతానికి నిన్ను వదిలిపెడుతున్నాం. నువ్వు మా కన్నుగప్పి తప్పించుకోవాలని చూశావో పేపర్లలో నీ ఫోటోతో ప్రకటనిస్తాం. అప్పుడు ఆ రేపిస్ట్ గాడు తప్పక నిన్ను మర్డర్ చేయిస్తాడు. నీ మీద కేసు బుక్ చేశాం. ఆ క్రిమినల్ని పట్టుకోవడానికి మాతో చేయి కలుపు. అప్పుడు ఈ కేసులో నీకు హెల్ప్ చేయగలం. పోలీస్ మార్క్ హెచ్చరిక చేసింది వాసంతి. ఆటోలో రైట్ సైడ్ సదా, మధ్యలో సివిల్ డ్రెస్లో కానిస్టేబుల్ రఫీ. ఈ చివరన విషయం చెప్పి బేరమాడి ఒప్పించి తీసుకొచ్చిన ఒక ప్రొఫెషనల్ లేడీ ఉన్నారు. పరిసరాలు గమనిస్తున్నాడు రఫీ. ఆటో చెరువు కట్ట వద్దకొచ్చి రివర్స్ తీసుకుని మలుపు రాగానే సదా రఫీకి సైగ చేశాడు. అంటే ఆ స్పాట్లోనే కిడ్నాప్ జరిగేది. రఫీ అలర్ట్ అయ్యాడు. కిడ్నాప్ ఏమీ జరగలేదు. వీలైనంత మెల్లగా డ్రైవ్ చేస్తున్నా ఆటో టౌన్లోని బస్టాండ్కి వచ్చేసింది. సదా ముఖం పాలిపోయింది. ఆటో డ్రైవర్ గోపాల్ ఆలోచనలో పడ్డాడు. తన ఆటోలో మనీ పర్స్ పోగొట్టుకున్నానని ఒకతను కంప్లైంట్ ఇస్తే తనను పోలీసులు స్టేషన్కు పట్టుకుపోవడం, ఆ రోజు అక్కడే ఉండి చూసిన సదా భయపడి ఆ పని కోసం రాలేదనుకున్నాడు. సొంతూరికి వెళ్ళినందున ఇన్ని రోజులు రాలేదని చెప్పి మళ్ళీ ఆ పని కోసం అతడు తన వద్దకు రావడం నక్కతోక తొక్కినట్లయింది. ఎప్పుడూ లేనిది ఈసారి వట్టి చేతులతో తిరిగి వచ్చినట్లయింది. ఇలా ఇంతకు ముందు తమ ప్లాన్ ఫెయిల్ అయిందే లేదు. 2 రోజుల తర్వాత మళ్ళీ ట్రై చేయండి. వాసంతి చెప్పడంతో సదా వెళ్ళిపోయాడు. ముఖం వేలాడేసుకొని రఫీ హాల్లోకి వెళ్ళి పరమేశం వద్ద ఉసూర్మంటూ కూర్చున్నాడు. ఏమైంది రఫీ, కాయా పండా అడిగాడు పరమేశం. కాయా లేదు, పండు లేదు. రఫీ గొంతులో నీరసం. అట్టర్ ఫెయిల్యూర్.
వెళ్ళాం, తిరిగాం, వచ్చాం, అంతే. మేడం మళ్ళీ ట్రై చేయమన్నారు. నెక్స్ట్ టైం బెటర్ లక్ రఫీ, ఎంకరేజ్ చేశాడు పరమేశం. వారం రోజుల్లో 3 సార్లు ప్రయత్నించారు. కానీ ఫలితం శూన్యం. రఫీ ఆ టెన్షన్ భరించలేక ఎక్కువగా పరమేశంతో డిస్కస్ చేసి అతని సూచనలు సలహాలను స్వీకరించేవాడు. ఎందుకైనా మంచిది డేవిడ్ని సలహా అడుగుదామని అతనికి ఫోన్ చేశాడు. రఫీ, నువ్వంటే నాకెందుకో చాలా ఇష్టం. అందుకే నీ మేలు కోరి నా మనసులో ఉన్నది చెప్తున్నా. ఎవరికీ చెప్పకు. పరమేశం నమ్మదగిన మనిషి కాదు. డబ్బు కోసం దేనికైనా సరేనంటాడు. అతనంటే నాకు అసూయ అని మాత్రం అనుకోవద్దు. ఇంతకు ముందున్న ఎస్ఐ సారుతో క్లోజ్గా ఉండి ఇద్దరూ కలిసి చాలా కరప్టెడ్ పనులు చేశారు. ఈ కిడ్నాప్ కేసులు నాకు తెలిసి ఆ ఎస్ఐ ఉన్నప్పుడే ఎక్కువగా జరిగాయి. కానీ ఆయన పట్టించుకోలేదని అర్థమైంది. డేవిడ్ మాటలు విని షాక్ అయ్యాడు రఫీ. పరమేశం ఆ టైపు అనే డౌటే రాలేదు రఫీకి. మరుసటి దినం పరమేశంతో, అన్నా, ఇక ఇంతటితో ఈ పనికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నా. మేడంతో చెప్పడానికి నాకు ధైర్యం లేదు. నీవే మేడం గారిని కన్విన్స్ చేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టించు అభ్యర్థించాడు రఫీ. సరేనన్న పరమేశం ముఖంలో ఒక విధమైన రిలీఫ్ కనిపించింది. అద్దంలో ఓసారి రఫీ తనను తాను చూసుకున్నాడు. నుదుట అడ్డనామాలు, కళ్ళద్దాలు, పంచ, ముతక చొక్కా, చేతిలో క్యాన్వాస్ సంచి. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి నవ్వొచ్చింది. ఎస్ఐ మేడం ఈ విషయంలో ఎంతో పట్టుదలగా ఉంది. ప్లాన్ అంతా మేడందే. ఈ కేసు సాధించి తనేంటో నిరూపించుకోవాలనుంది రఫీకి. అందుకే 10 రోజులు సెలవు పెట్టి ఇదిగో ఇలా బస్టాండ్లో ఉన్నాడు. తన పేరు నారాయణస్వామి అని, తన వాళ్ళందరూ యాక్సిడెంట్లో చనిపోగా 8వ ఏడు నుండి ఆర్ఫనేజ్లో పెరిగానని, చిన్నప్పుడు దొంగతనం చేస్తే జువైనల్ హోంలో ఉంచారని, అక్కడెక్కడా పని దొరక్క ఈ ఊరు వచ్చానని, ఆకలి తీరడానికి ఏ పనైనా చేస్తానని ఆటో డ్రైవర్ గోపాల్తో మాటలు కలిపాడు. సదాలాగా ఇతడిని ఉపయోగించుకుంటే బాగుంటుందనే ఆలోచన కలిగింది గోపాల్కు. పట్టుబడితే ఆ పోలీస్ ఆయనే అంతా చూసుకుంటాడు. ఆ ఛాన్స్ ఒకటి తగిలితే చాలు. తను నెలంతా కష్టపడి సంపాదించేదానికి 2 ఆదాయం వస్తుంది. రఫీతో తన ప్లాన్ చెప్పాడు. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లయింది రఫీకి. సంతోషంగా గోపాల్తో ఓకే చెప్పేశాడు. మేడంతో మాట్లాడి డేట్ ఫిక్స్ చేయాలనుకున్నాడు. గోపాల్ 3 రోజులుగా ఆటోను బస్టాండ్లోనే ఉంచి ఛాన్స్ కోసం గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు. ప్యాసింజర్లు బాడుగకు పిలిచినా వెళ్ళలేదు. అతనికి కొంత దూరంలోనే ఉంటున్నాడు నారాయణస్వామి గెటప్లో కానిస్టేబుల్ రఫీ. ఈ రోజైనా ఛాన్స్ దొరికితే బావుండు అని గోపాల్ అనుకున్న కొంతసేపటికే అక్కడికొచ్చిన పంజాబీ దంపతులతో రఫీ మాట్లాడడం కనిపించింది. వెంటనే ఆటో నెంబర్ ప్లేటుపై డూప్లికేట్ నెంబరున్న స్టిక్కర్ అతికించి తలకు మఫ్లర్ చుట్టుకొని రెడీగా ఉన్నాడు. డీల్ కుదిరినట్లుంది. రఫీ అటూ ఇటూ చూసి గోపాల్ కనపడగానే ఆటో, ఆటో అని కేకేశాడు. వెంటనే ఆటోతో వారి వద్ద హాజరయ్యాడు గోపాల్. ఆటోలో రైట్ సైడ్ చివర రఫీ కూర్చోగా మధ్యలో పంజాబీ అతను, లెఫ్ట్ సైడ్ ఆటో దిగే వైపున సింగు భార్యలాగా అదే గెటప్లో ఉన్న వాసంతి ముఖం మీదకు కొంగు లాక్కొని సింగు పక్కన కూర్చోగానే ఆటో బయలుదేరింది. గోపాల్ ఆటో వెనక కాస్త దూరంలో హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ ఆటో డ్రైవర్ యూనిఫామ్లో ఎవరూ గుర్తుపట్టకుండా క్యాప్, గాగుల్స్తో ముందే అరేంజ్ చేసుకున్న ఆటోలో సింగు భార్యను కూర్చోబెట్టుకొని ఆటో డ్రైవ్ చేసుకుంటూ గోపాల్ ఆటోను ఫాలో అయ్యాడు. అది గమనించిన రఫీ ప్లాన్ ఓకే అనుకున్నాడు. ఆటో గుట్ట మలుపు దాటి 2 పల్లెలు దాటి చెరువు కట్ట వద్దకొచ్చింది. ఏంటయ్యా, గజకొండ వాటర్ ఫాల్స్కు తీసుకొచ్చావు? చిట్టుకోన వాటర్ ఫాల్స్కు వెళ్ళమని కదా నేను చెప్పింది. రఫీ ఆటో డ్రైవర్ని కోప్పడ్డాడు. నాకు అలాగే అర్థమైందయ్యా. ఇదిగో ఇప్పుడే ఓ అరగంటలో మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. ఆ వాటర్ ఫాల్స్ కూడా మనం వచ్చిన దోవలోనే వస్తుంది అంటూ ఆటోను రివర్స్ చేశాడు. ఆటో పల్లెలు దాటి గుట్ట దగ్గర మలుపు తిరిగిందో లేదో ఒక కారు ఆటోకి అడ్డంగా ఎదురొచ్చింది. తప్పనిసరి అన్నట్లు ఆటో ఆగిపోయింది. కన్ను మూసి తెరిచేలోగా 2 మగవాళ్లు కారులో నుండి దిగి ఆటో దగ్గరకొచ్చి
గుజరాతీ గెటప్లో ఉన్న వాసంతిని కిందకి లాగి ఆమె కేకలు వేస్తుండగానే లాక్కెళ్ళి కారులోకి తోసేసి వారు కూడా కారెక్కగానే కారు వెళ్ళిపోయింది. పంజాబీ అతను అటూ ఇటూ పరిగెడుతూ లబోదిబోమంటూ కేకలు పెట్టాడు. అతడిని ఆ రోడ్డు మీదే వదిలిపెట్టి ఆటో డ్రైవర్ గోపాల్, రఫీ ఆటో ఎక్కి వేగంగా టౌన్ వైపు వెళ్ళిపోయారు. ఇంతలో సింగు భార్యతో పాటు ఆటోలో అక్కడికి వచ్చిన డేవిడ్ రోడ్డుపై ఉన్న సింగును పికప్ చేసుకుని వాసంతితో వెళుతున్న వెహికల్ని ఫాలో అయ్యాడు. ఆటోలో వెళ్తుండగానే సింగు సెల్ ఫోన్ నుండి సింగు చేత హెల్ప్ లైన్కు, పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయించి ఆటోలో వాటర్ ఫాల్స్కి వెళ్తుంటే తన భార్యను ఎవరో కిడ్నాప్ చేశారని, ఆ ఆటో డ్రైవర్ గోపాల్ తనను ఇక్కడే వదిలిపెట్టి సిరిపేట వైపు వెళ్ళాడని, అతడికి ఆ కిడ్నాపర్లకు కనెక్షన్ ఉన్నట్లు అర్థమైందని, తను ఇంకో ఆటోలో ఆ కిడ్నాపర్లను ఫలానా రూట్లో ఫాలో అవుతున్నానని, రూట్ చేంజ్ అయితే చెబుతానని, దయచేసి ఇక్కడికొచ్చి తన భార్యను కాపాడాలని బస్టాండ్లో డ్రైవర్ గోపాల్ని పట్టుకుంటే కిడ్నాపర్లు దొరకవచ్చని ఏడుస్తూ బతిమాలుతున్నట్లు చెప్పించాడు డేవిడ్. కారు బ్యాక్ సీట్లో వాసంతి పక్కన ఒకడు కత్తి పట్టుకుని కూర్చున్నాడు. భయంతో సొమ్మసిల్లిందేమో అన్నట్లుగా వాసంతి తలవాల్చేసి కూర్చుంది కళ్ళు మూసుకుని. స్పీడ్ బ్రేకర్ మీద కారు జర్కివ్వగా అప్పుడే తెలివొచ్చినట్లుగా, భాయ్ మేరేకో చోడ్ దాలోనా, మేరా పతికే పాస్ భేజ్ దేవోనా, తుమారా పావు పకడేంగే అంది వాసంతి ఏడుపు స్వరంతో. నీకు తెలుగు రాదా అడిగాడొకడు. క్యా బోల్తే హై ఆప్ లోగో అంటూ కొంగును ముఖం మీదకు లాక్కుంది. ఒరేయ్ ఇది హిందీ సరుకురా అంటూ ఆమెను మాట్లాడవద్దని, మాట్లాడితే కత్తితో పొడుస్తానని సైగ చేశాడు. అంతటితో ఆమె నోటి మీద చెయ్యి ఉంచుకుని మౌనంగా కూర్చుంది. కారు 2 పల్లెలు దాటి రోడ్డుకి ఎడమవైపున్న మట్టి రోడ్డు వైపు తిరిగి 1/2 కిలోమీటర్ దూరంలో ఒక బంగళా కాంపౌండ్లోకి వెళ్ళి ఆగింది. కారుని షెడ్లో ఉంచి వాసంతిని తమ వెంట బంగళాలోకి తీసుకెళ్లారు కిడ్నాపర్స్. అది ఒక గెస్ట్ హౌస్లా ఉంది. అందుకే అక్కడ మనుషులెవరూ లేరు. ఆ చుట్టుపక్కల ఇళ్లేమీ లేవు కనుక ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా ఉంది. వారిని ఫాలో అవుతున్న డేవిడ్ బిల్డింగ్కు అటువైపు చెట్లు చాటున ఆటోను పెట్టి సింగును గేటు ముందు ఉండమని, పోలీసులొస్తే ఇదేదో లిటిగేషన్ కేసున్నట్లుంది, పోలీసులతో తంట అని ఆటో అతను వెళ్ళిపోయాడు అని చెప్పమని, ఇంకా ఏం చేయాలో చెప్పి సింగు భార్యను తీసుకొని గేటు పక్కనున్న కారు గ్యారేజీ వెనక అటూ ఇటూ వెళ్లేవారికి తాము కనిపించకుండా వచ్చే పోయేవారు తనకు కనిపించేలా జాగ్రత్త తీసుకుని నిలబడ్డాడు. వాసంతి మౌనంగా వారి వెంట నడిచి వెళ్ళింది. వారు కారిడార్ దాటి హాల్లో నుండి పక్క రూంలోకి తీసుకెళ్లి వాసంతిని అక్కడున్న కుర్చీలో కూర్చోమని సైగ చేసి నిశ్శబ్దంగా ఉండాలని, లేకపోతే పొడి చేస్తామని మరోమారు కత్తి చూపి సైగతో చెప్పి వెలుపలికి వెళ్ళిపోయారు. టేబుల్ పైన స్వీట్స్, ఫ్రూట్స్, జ్యూస్, వాటర్ ఉన్నాయి. కాసేపటికి కాస్త లావుగా పొట్టిగా ఉన్న ఓ నడివయసు అతను లోపల నుండి ఆ గదిలోకి వచ్చి ఆమె దగ్గరగా నిలబడ్డాడు. ఏదో ఆలోచనలో మునిగి ఉన్న ఆమె అతని రాకతో ఉలిక్కిపడి లేచి నిలబడి భయపడినట్లుగా చూసింది అతని వైపు. అతను జ్యూస్ గ్లాసులో పోసి ఆమెకు అందించాడు. శుక్రియా అని వద్దనకుండా తాగేసి గ్లాస్ టేబుల్ మీద ఉంచేసింది. చిరునవ్వుతో ఆమె చెయ్యి పట్టుకొని మూలనున్న డబుల్ కాట్ వైపు అడిగేశాడు. అతను తాగినట్టుగా వాసన. హం బాత్రూంకో జాకే ఆయంగే. ఎడమ చెయ్యి చిటికిన వేలు చూపించింది. విషయం అర్థమైనట్లు తలూపాడతను. ఆమె తలుపు తీసుకొని బాత్రూంకెళ్ళాక అతను అక్కడే కుర్చీలో కూర్చొని సిగరెట్ తీసి వెలిగించి ఓ 2 పఫ్స్ లాగాడో లేదో అంతలోనే వీపు మీద ఏదో గుచ్చుకుంది. హ్యాండ్సప్ అన్న లేడీ వాయిస్ వినపడ్డంతో లేచి గిరుక్కన తిరిగాడు. ఎదురుగా ఆ లేడీ పిస్టల్ తన వైపు గురిపెట్టి నిలబడింది. షాక్ తగిలినట్టుగా చేతిలోని సిగరెట్ జారిపోయింది. కానీ వెంటనే తేరుకొని ఆఫ్టరాల్ ఆడదే కదా అన్న భావంతో పిస్టల్ లాక్కోబోయాడు. అది ముందే పులి, అందులో ఆకలిగా ఉంది, ఎదురుగా దుప్పి కనిపించింది అన్నట్టుగా ఎంతోమంది యువతుల మాన ప్రాణాలను బలికొన్న నీచుడు అన్న కోపంతో రైట్ హ్యాండ్తో పిస్టల్ పట్టుకుని
లెఫ్ట్ హ్యాండ్తో అతని గడ్డం కింద ఒక పిడిగుద్దు గుద్దిందామె. అంతే, అతని కళ్ళు బైర్లు కమ్మాయి. తల దిమ్మైపోయింది. అతను తేరుకునేలోగా మెరుపులా అతని వెనకకు వెళ్ళి వీపుకి పిస్టల్ గురిపెట్టి చలో బాహర్ చలో అంటూ హెచ్చరించింది. వీపు మీద పిస్టల్ ఖబర్దార్ అన్నట్టు గుచ్చుకుంటూ ఉండడంతో విధిలేక అతను ఆ రూమ్ తలుపులు తెరిచి హాల్లో నుండి కారిడార్ దాటి ముందుకు నడిచాడు. అతని వీపుకు పిస్టల్ ఆనించి ఉంచే ఆమె సెల్ ఆన్ చేసి చూసింది. గేటు వద్ద కార్ షెడ్ వెనుక అన్న మెసేజ్ ఉంది. మిస్డ్ కాల్ ఇచ్చింది తను వస్తున్నట్లు. కారిడార్ దాటి వాసంతి గేటు వద్దకు వెళుతూ ఉండగా షెడ్ వద్ద దాక్కుని ఉన్న డేవిడ్ అలర్ట్ అయ్యాడు. వెంటనే సింగు భార్యను వాసంతి వైపుకు పంపించాడు. ఏం చేయాలో ఎలా చేయాలో ముందే వివరంగా తనకు తెలిపి ఉన్నందున ఆమె అతడిచ్చిన డమ్మీ పిస్టల్ చేతిలో పట్టుకుని వాసంతి ఉన్న చోటికి రివ్వున వెళ్ళి వాసంతి బదులుగా అడుగు ముందుకు వేసింది. వాసంతి మెరుపులా షెడ్ వెనుకకు తప్పుకొని డేవిడ్ ఉన్న చోటికి చేరుకుంది. సింగు భార్య ఏమాత్రం తడబడకుండా చలపతిని గేటు వరకు తీసుకెళ్ళింది. అప్పటికి అక్కడికి పోలీసులు వచ్చారు. అంతవరకు అక్కడే కాచుకుని ఉన్న సింగు పోలీసులకు తనే సింగునని జరిగిన విషయం చెబుతూ ఇంతలో భార్య కనిపించగానే సక్కు అంటూ పరిగెత్తిపోయి భార్య చెయ్యి పట్టుకున్నాడు. ఈ క్రైమ్ సూత్రధారి మాజీ సర్పంచ్ చలపతి అని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. చలపతి ద్వారా సమాచారం రాబట్టి ఆ బిల్డింగ్ వెనక సర్వెంట్ క్వార్టర్స్లో డ్రింక్ చేస్తూ వాచ్మ్యాన్ కుక్తో కబుర్లు చెప్పుకుంటున్న ఆ ఇద్దరు కిడ్నాపర్స్ని చలపతితో పాటు అరెస్ట్ చేసి పంజాబీ దంపతులను వెంట పెట్టుకుని చలపతి గురించి ఎవరైనా గొడవ చేస్తారేమోనన్న అనుమానంతో అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోయారు. వాళ్లు వెళ్ళిపోయారని రూఢీ చేసుకున్న తర్వాత మరుగున దాచి ఉంచిన ఆటోలో వాసంతి, డేవిడ్ సిరిపేటకు బయలుదేరారు. మేడం, పంజాబీ కపుల్ భలే కోఆపరేట్ చేశారండి. స్పెషల్లీ ఆ లేడీ చాలా ఇంటెలిజెంట్ అన్నాడు డేవిడ్. నేను, నువ్వు, రఫీ ముగ్గురము కలిసి వారం రోజులుగా వారికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చాం కదా, అందుకే వారు అంత ఎక్సలెంట్గా డీల్ చేయగలిగారు అంది వాసంతి. నేననుకోవడం వారికి మీరిచ్చిన హ్యూజ్ అమౌంట్ వర్కౌట్ అయిందని. డేవిడ్, నా రిక్వెస్ట్ మీద లీవ్ పెట్టి నువ్వు ఆ ఊరు నుండి ఇక్కడికి వచ్చి ఈ కేసులో మాకు హెల్ప్ చేయడం వల్లనే ఈ ప్లాన్ సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ డేవిడ్. మేడం గారండి, డ్యూటీ పట్ల మీకున్న పాజిటివ్ యాటిట్యూడ్, సిన్సియారిటీ, ఇంటెలిజెంట్ అప్రోచ్ నాకు చాలా చాలా ఇష్టమండి. ఈ కేసులో మీతో పాటు వర్క్ చేసే ఛాన్స్ ఇచ్చారు. అదే నాకు థ్రిల్లింగ్. అందుకే మీకే నేను థ్యాంక్స్ చెప్పాలి. అతని మాటల్లో ఉత్సాహం. బస్టాండ్కి ఇవతలే కొంచెం పనుందని రేపొచ్చి డబ్బు తీసుకుంటానని గోపాల్కు చెప్పి ఆటో దిగేసి గెటప్ మార్చి నేను బస్టాండ్కి వెళ్ళిన కాసేపటికి గోపాల్ని, అతడికి డబ్బివ్వపోతున్న పర్సన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అని రఫీ నుండి ఫోన్ వచ్చింది. ప్లాన్ సక్సెస్ అయినందుకు టెన్షన్ పోయి రిలీఫ్గా ఫీల్ అయింది వాసంతి. ఆ మరుసటి దినం పేపర్లో మాజీ సర్పంచ్ చలపతి అరెస్ట్ అయ్యాడని, కారణం గోప్యంగా ఉంచారని, ఈ ఊరి జైల్లో అతన్ని ఉంచడం వల్ల పొలిటికల్ రిస్క్ ఉన్నందున ప్రస్తుతం అతన్ని కడప జైల్లో ఉంచారన్న న్యూస్ వచ్చింది. స్వర్ణలత కేసు విషయంగా కడపలో రిమాండ్ ఖైదీగా ఉన్న చలపతికి సంబంధం ఉండవచ్చని, అందుకు ప్రూఫ్గా చిరంజీవి, సదా స్టేట్మెంట్స్ని, ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ని రిఫరల్గా హయ్యర్ అథారిటీస్కి పంపి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి పర్మిషన్ తెప్పించుకుంది వాసంతి. చలపతికి ఇప్పట్లో బెయిల్ వచ్చే ప్రసక్తి లేదు కాబట్టి అతడు కడప నుండి రాలేడు. తనే అక్కడికి వెళ్ళాలనుకుంది. అందుకు కడప పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కన్సల్ట్ అయి అక్కడికి రఫీతో పాటు అఫీషియల్గా ట్రిప్ అరేంజ్ చేసుకుంది. ఆ ముందు రోజే దానికి సంబంధించిన ఫైల్తో పాటు చలపతి పాత కేసుకు సంబంధించిన ఫైల్ కూడా తీసుకుంది. ఆ ఉదయం ఇంకో గంటకు బయలుదేరుతారనగా రఫీ తండ్రికి హార్ట్ అటాక్ వచ్చిందని, హాస్పిటల్లో అడ్మిట్ చేశారని ఫోన్ రావడంతో అతడు రిక్వెస్ట్ మీద లీవ్ తీసుకుని వెళ్ళిపోయాడు. రఫీకి బదులు పరమేశాన్ని బయలుదేరదీసింది. పరమేశం పనుందని ఎంతగా అడ్డు చెప్పినా వెళ్ళి రావడానికి 5 గంటలే కదా అంటూ బలవంతంగా అతని చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి వెహికల్ ఎక్కించింది. చలపతిని ఏ పాయింట్స్ మీద క్వశ్చన్ చెయ్యాలో మరొకసారి ఫైల్ తీసి చూసుకుంది.
చలపతి బ్లడ్ శాంపిల్ డిఎన్ఏ టెస్ట్ కోసం పంపించే ఏర్పాటు చేయించింది. చలపతి డిఎన్ఏతో స్వర్ణలత ఫీటస్ డిఎన్ఏ మ్యాచ్ అయితే స్వర్ణలత ప్రెగ్నెన్సీకి చలపతే కారణమని ప్రూఫ్ దొరుకుతుంది. కొంత దూరం వెళ్ళాక, అయ్యో, నా సెల్ ఫోన్ స్టేషన్లో ఉండిపోయిందే. హడావుడి పడిపోతున్నాడు పరమేశం. సెల్లే కదా, స్టేషన్కి ఫోన్ చేస్తాలే, జాగ్రత్త చేయమని అంది వాసంతి. అలా కాదండి మేడం గారు, నాకు తెలిసిన వాళ్ళకి అర్జెంటుగా ఫోన్ చేయాలి. అయితే ఇదిగో నా సెల్ నుండి చెయ్యి. ఆమె ఫోన్ అందివ్వబోతే, నంబర్ గుర్తులేదండి. అయ్యో మేడం, అర్జెంట్. మనం వెనక్కి వెళ్ళే టైం కూడా లేదు. మెడికల్ టీం వచ్చేటప్పటికే మనం అక్కడ ఉండాలి కదా. ప్రసాద్కు ఫోన్ చేసిస్తా, అతని పేరు చెప్పు. నీ సెల్ ఓపెన్ చేసి చూసి తను నెంబర్ చెప్తాడు. నా ఫోన్లో నుండే చెయ్యొచ్చు. అయ్యో అలా కుదరదు, మీకు తెలీదు, నేను దిగిపోవాలి. సూరి, కారాపు, చాలా అర్జెంట్. టెన్షన్లో ఉన్నాడతను. ఇదంతా అడవి మార్గం కదా, మీరు ఒంటరిగా దిగిపోవడం మంచిది కాదు సార్. పావుగంట ఆగితే చెరుగల్లు ఊరొస్తుంది, అక్కడ దిగుదురుగాని డ్రైవర్ నచ్చ చెప్పాడు. ముళ్ల మీద కూర్చున్నట్లుగా ఉన్నాడు పరమేశం. 10 నిమిషాలు గడిచాయో లేదో, అకస్మాత్తుగా పిడుగు పడినట్లు వాసంతికి పెద్ద శబ్దం వినిపించడం, శరీరం బంతిలా ఎగిరి తూలి పడిపోవడం, తల పగిలిపోయిందా అనిపించేలా తలకు దెబ్బ తగలడం వెంటనే జరిగిపోయాయి. విషయం అర్థమయ్యేలోపే తను స్పృహ తప్పి వేలాడబడిపోయింది. మనసుకో తోడు కథలోని తరువాయి భాగం నెక్స్ట్ వీడియోలో వినేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.